పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారికి ప్రప్రథమంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, సోదరిమణులారా, ఆహుతులైనటువంటి విద్యార్థులారా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులారా, జగన్మోహన్ రెడ్డి గారి హితులారా, పాత్రికేయులారా, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఒక కళ లాంటిది. ఆ కళను నెరవేర్చినటువంటి మహనీయుడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒకటే ఆలోచన చేశారు, ప్రతిభకు పట్టం కట్టడానికి పేదరికం అడ్డు రాకూడదు అని. అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి నిర్ణయం. ఏ ఒక్కరూ పేదరికం వల్ల చదువు మధ్యలో మానకూడదని, ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి ఉన్నత చదువులకు వారి పేదరికం అడ్డు రాకూడదని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి మహోన్నతమైనటువంటి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టిన మన రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు అందరూ కూడా జన్మలకు రుణపడి ఉండాలి. నేను ఒకటే చెప్తూ ఉన్నా, మేము చదువుకునే రోజుల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండుంటే మేము ఇంకా ఉన్నత చదువులకు వెళ్లి ఉండేవాళ్ళం. అది మా ఆ రోజు కాస్త ముందు పుట్టాం, అది మా దురదృష్టం. మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు ప్రవేశపెట్టిన స్కీము ఏ విధంగా మరి పాడు చేస్తూ ఉన్నారో, ఏ విధంగా కుతంత్రాలు పొందుతూ ఉన్నారో ఒక్కసారి మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి పథకం ప్రవేశపెట్టక ముందు మన రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో కల్పించిన మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దీంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయని ఒకసారి మనం సర్వే చేసినట్టయితే దాదాపుగా 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా. అంటే ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి 9,000 కోట్లు. దాదాపు ఎంత పెద్ద ఎత్తున మరి ఆర్థికంగా ఆ పేద కుటుంబాలందరికీ మరి ఉపయోగపడే స్కీమ్ని ఈవేళ మరి ఎత్తివేయటానికి చేసే కుతంత్రాలను మాత్రం మనందరం కూడా మరి తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా విద్యార్థులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ విధంగా దీన్ని తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడే చెప్పారు సోదరుడు, 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి మరి అత్యున్నత కళాశాలల్లో వారికి మాత్రమే 10,000 ప్రవేశం కల్పించి 10,000 లోపు ర్యాంకుల వారికి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి దానితో పాటుగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఒకసారి ప్రజల ముందు పెట్టండి అని నేను కోరుతూ ఉన్నా. ఈ 10,000 మంది విద్యార్థుల్లో మరి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 3,000 సీట్లు ఉన్నాయి. అంటే ఇంకా 7,000 మందికి మాత్రమే. ఈ 7,000 మందిలో మరి ఏఐ EEE కోర్సుకు వెళ్లేవారు ఉంటారు, IITకి వెళ్లేవారు ఉంటారు, ఇతర ఉన్నత కోర్సులకు వెళ్లిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా మిగిలిన ఎంతమందికి ఇస్తూ ఉన్నారంటే దాదాపుగా మరి ఈ 85 మనకు ఉన్నత కళాశాలని చెప్తూ ఉన్నాం, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలను చెప్తూ ఉన్నారు. ఈ 85 ఫ్యాకల్టీలు ఉన్న కాలేజీల్లో మరి దాదాపు 25% కంటే ఎక్కువ సీట్లు ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి మరి ప్రభుత్వం అడ్డంకులు చెబుతుందన్న నగ్న సత్యమా కాదా బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి మనకి. ఖచ్చితంగా వారు చెప్తూ ఉన్నారు. విజయమ్మ గారిని చెప్పమనండి, మేము ఇప్పుడు అమలు చేసే ఈ పథకంలో లోపాలు ఎక్కడున్నాయో వెతుకుని చెప్పమని చెప్తూ ఉన్నారు. మరి వేళ మంచి కాలేజీలని చెప్తూ ఉన్నారు. 85 కాలేజీలు మన రాష్ట్రంలో, CBIT కానీ, మరి MJIT కానీ, మరి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, గోకరాజు రంగరాజు గారి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ,
ఇటువంటి కాలేజీలో ఈ 85 ఇంజనీరింగ్ కాలేజీల్లో అంటే 52,000 ఫీ దగ్గర నుంచి 1,05,000 రూపాయల వరకు ఫీజు ఇచ్చే కాలేజీల్లో ఈ 10,000 ర్యాంక్ వారు కేవలం 25% కంటే ఎక్కువ మరి అడ్మిషన్లు పొందలేకపోవడం, దాని మీద మీరు వాస్తవాలు బయట పెట్టండి అని నేను కోరుతూ ఉన్నా. చెప్తూ ఉన్నారు, మరి మీరే బయట పెట్టండి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఈ 85 కాలేజీల్లో ఆఖరి ర్యాంకు చెప్పండి, చెప్పినప్పుడు ఆ ర్యాంక్ కనీసం ఆ ర్యాంక్ వరకైనా తీసుకురండి. ఒక్క సిబిఐటి కాలేజీలోనే 25,000 వరకు మెరిట్ వచ్చిన వారికి, ర్యాంక్ వచ్చిన వారికి అడ్మిషన్ పొందారు గత సంవత్సరంలో. మరి ఈవేళ 10,000 ర్యాంకే కుదిస్తూ ఉన్నారు. అది విద్యార్థులను మోసం చేయడం కాదా? వెనుకబడిన తరగతి విద్యార్థులకు మరి మోసం చేయడం కాదా? పేద విద్యార్థులందరినీ తొంగలో తొక్కడం కాదా? వాళ్ళ యొక్క మెరిట్ ని పాతిపెట్టడం కాదా? మరి వేళ ఇంకా మీరు కూడా వెనుకబడిన తరగతుల నాయకుడిని చెప్తూ ఉన్నారు. మరి మరో కుతంత్రం ఏంటంటే సగం పైగా పాస్ అయిన వారికి మాత్రం